హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐసిటీ తెలుగు. సో ఈ వీడియోలో ఈరోజు మనం ఎన్వై సెషన్లో చేసిన ట్రేడ్స్ అయితే రీకాప్ చేద్దాం. హాయ్ బ్రో, వినిపిస్తుందా? హాయ్ బ్రో. ఇందాక నేను చేద్దాం. ఓకే, నో ప్రాబ్లం. అది క్విక్గా క్లియర్ చేసేద్దాం, లేట్ అయింది కదా. సో స్క్రీన్ షేర్ అవుతుందా? సో ఫస్ట్ మనం తీసుకున్న ట్రేడ్ ఏంటంటే ఎన్క్యూలో. సో ఎన్క్యూలో 6:45కి మనకి ఒక న్యూస్ ఉందన్నమాట. సో ట్రేడింగ్ స్టార్ట్ చేసే ముందు ఎవ్రీడే సో మనం అయితే ఇక్కడ ఫారెక్స్ ఫ్యాక్టరీ క్యాలెండర్లో మనం చూసుకోవచ్చు అనమాట న్యూస్ ఏమైనా ఉందా అని. ఈరోజు చూస్తే December 3rd మనకి 6:45కి న్యూస్ ఉంది, అది కూడా రెడ్ ఫ్లాగ్. సో రెడ్ ఫ్లాగ్ అంటే హై ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. సో అలాంటప్పుడు వాల్టైల్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను యాక్టివ్గా చూస్తున్నా 6:45 టైంకి. ఎస్ఎంటీ జరిగింది మనకి. ఎస్ఎంటీ అంటే ఏంటంటే, సో ఇక్కడ ఏషియా లండన్ హై ఉంది కదా, ఇది ప్రీవియస్ డే హై అవుతుంది. సో ఈ ప్రీవియస్ డే హై దగ్గర ఈ లిక్విడిటీ తీసుకోలేదు కదా ఏషియాది. సో మీరు కంపేర్ చేస్తే ఈఎస్ తోటి, సో ఈఎస్ ఏం చేసింది, లిక్విడిటీ తీసేసుకుంది. సో ఏదైతే మనకి ఆఫ్టర్నూన్ మూవ్స్ ఉన్నాయో 12 o'clock ఈ మూవ్ ఉందో, సో దీనిపైన లిక్విడిటీ తీసేసుకుంది. సో ఇది ఎస్ఎంటీ అనమాట. సో మనకి ఈఎస్లో లిక్విడిటీ తీసుకుంది, కానీ ఎన్క్యూలో లిక్విడిటీ తీసుకోలేదు. సో తీసుకోలేదంటే ఇది చాలా వీకెస్ట్ పేర్ అనమాట. వీకెస్ట్ పేర్ అంటే పడిపోద్దని మీనింగ్. సో ఇందులో సెల్లింగ్ చేయొచ్చు, కాకపోతే నేను చేయలేదు. నేను ఇక్కడ మిస్టేక్ ఏం చేశానంటే, ప్రైస్ యాక్షన్ అనేది చాలా క్లీన్గా ఉంది, చాలా క్లీన్గా ఉంది. ఇక్కడ మనకు ఒక అసెండింగ్ ట్రయాంగిల్ టైప్లో మార్కెట్ అనేది ఇలా బిల్డ్ అవుతుంది. సో అలాగే మీరు హయ్యర్ టైం ఫ్రేమ్లో చూస్తే మనకు ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. సో ఆర్డర్ బ్లాక్ నేను ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను, మళ్ళీ చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉందో, సో దాన్ని 50% ట్యాప్ అవ్వలేదు. సో నేను 50% వరకు ట్యాప్ అయిన తర్వాత పడద్దని ప్లాన్ చేసుకున్నాను. కాకపోతే మార్కెట్ అనేది ఎస్ఎంటీ జరగడం వల్ల ముందే ఫాల్ జరగడం స్టార్ట్ అయిందనమాట 7 o'clockకి. సో మళ్ళీ ఇప్పుడు అప్ సైడ్ వస్తుందిలేండి. సో ఆ సిచ్యువేషన్ ఎలా జరిగిందో చెప్తున్నా. సో నేనేం చేశాను, ఎస్ఎంటీ జరిగినా కానీ ఈ ఈ ఇది ఏదైతే ఉందో ఆర్డర్ బ్లాక్, సో దాన్ని 50% నుంచి ఫాల్ రావాలని చూస్తున్నాను అనమాట. సో పిఓఐ పెడితే మనకి 50% అనేది ఎక్కడ ఉందో తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి నేను సెల్లింగ్ చూద్దామని ప్లాన్ చేశాను. సో ఇక్కడ నుంచి సెల్లింగ్ చూడాలి కాబట్టి నేను ఇక్కడ బై చేయడానికి ప్లాన్ చేశాను అనమాట. ఎస్ఎంటీ జరిగినా సరే, సో నేను మార్కెట్కి ఆపోజిట్లో చేశాను అనమాట ఈరోజు. సో ఎందుకు నేను ట్రేడ్ తీసుకున్నానని చూస్తే, ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, సో మార్కెట్ 6:45కి డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంది కదా, అది బ్రేక్ అయింది. 50% దగ్గర ఎప్పుడైతే బ్రేక్ అయ్యి క్యాండిల్ క్లోజ్ అయిందో, నేను అక్కడ అగ్రెసివ్గా ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే. సో ఇక్కడ నాకు ఎస్ఎల్ అయిందనమాట ఫస్ట్ ట్రేడ్. సో ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకున్నాం మనం. ఎప్పుడైతే పైన క్యాండిల్ క్లోజ్ అవుతుందో అక్కడ ఎంటర్ అయ్యాం. సో అరౌండ్ ఈ ఏరియాలో నేను ఎస్ఎల్ పెట్టుకున్నాను. సో టార్గెట్ అనేది నాకు ఇక్కడ వరకు ఉందన్నమాట, నేను అనుకున్నట్టు జరిగితే. యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగింది, ఆల్రెడీ ఎస్ఎంటీ జరిగి మనకి ఆ మూవ్ అనేది జరిగిపోయింది యూఎస్లో. సో అందుకనే మనకి డైరెక్ట్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది ఎన్క్యూలో కూడా ఎస్ఎంటీ జరగడం వల్ల. సో ఇది ఫస్ట్ ట్రేడ్. సో ఇది అయిపోయింది. సో సెకండ్ ట్రేడ్ ఏం చేసామంటే, సో మార్కెట్ అనేది పడిన తర్వాత మనకి ఏం జరిగిందంటే, అది ఒక డిస్కౌంట్లోకి వచ్చింది. సో ఇది ఏం జరిగింది, ప్రీవియస్ డే లో ఉంది కదా, సో ఆ ఏరియాలోకి వచ్చేసింది. సో ఇక్కడ ఏం జరిగింది, ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అవుతుందన్నమాట. సో అక్కడ ట్యాప్ అయింది. అక్కడ ట్యాప్ అయినప్పుడు నేను ఏం చేశాను, సో ఏదైతే లెగ్ ఇప్పుడు మనకి పడిందో ఇంపల్సివ్గా, సో అందులో 50% వరకు ఈజీగా రీబ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో అల్గారిథం అనేది ఇలా ఎప్పుడైతే లిక్విడిటీ వాయిడ్, సో వన్ సైడ్ ఇంపల్సివ్ మూవ్స్ జరుగుతాయో ఈజీగా రీబ్యాలెన్స్ చేస్తుంది. సో నేను ఏం చేశాను, 1 minute ఇప్పుడు మనం బయింగ్ చూస్తున్నాం, ఆల్రెడీ సపోర్ట్లో ఆర్డర్ బ్లాక్లో ఉంది కాబట్టి. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే, సో మార్కెట్ షిఫ్ట్ అయింది, ఒక ఫ్లిప్ జోన్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ షార్ట్ టర్మ్ హై అనేది బ్రేక్ అయింది. సో బ్రేక్ అయిన తర్వాత ఎవరు బ్రేక్ చేశారంటే, ఏదైతే క్యాండిల్ లో ఉందో అది బ్రేక్ చేసినట్టు, ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది అనమాట. సో బ్రేక్ చేసి ఇక్కడ లిక్విడిటీ జనరేషన్ జరుగుతుంది. సో ఇదంతా ఏంటంటే జనరేషన్, సో ఇదేంటి మ్యానిపులేషన్, ఇదేంటి డిస్ట్రిబ్యూషన్. సో ఇది ఏఎండి అనమాట. సో దీన్ని ఇండ్యూస్మెంట్ అని కూడా అంటాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇండ్యూస్మెంట్ అనేది. సో మార్కెట్ మూవ్ రావాలంటే అందరికీ తెలుసు బయింగ్ జరుగుతుందని. ఇలా మ్యానిపులేషన్ చేసిన తర్వాత రియల్ మూవ్ అనేది వస్తుంది ఎప్పుడైనా సరే. సో ఇది ఒకటి. సో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ వాల్యూమ్ గ్యాప్ కనిపిస్తుంది, వాల్యూమ్ బ్యాలెన్స్, అది చాలా ఇంపార్టెంట్ అనమాట మార్కెట్లో. సో న్యూ డే ఓపెనింగ్ గ్యాప్, న్యూ వీక్ ఓపెనింగ్ గ్యాప్ ఎలా అయితే మనకు వర్క్ అవుతాయో, సో ఇది కూడా అంతే ప్రాబిలిటీ ఉంటుంది అనమాట. సో ఇది సెకండ్ ట్రేడ్. సో ఇది అరౌండ్ 1:2 వచ్చింది. ఇది నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకున్నాను కింద. సో ఈ వీక్ కింద వచ్చింది ఎస్ఎల్ నాకు. సో అది 1:2 ట్రేడే. సో నెక్స్ట్ థర్డ్ ట్రేడ్ వచ్చేసి గోల్డ్లో. సో గోల్డ్లో కూడా మనకి చూస్తే పైన సో ఒక రెసిస్టెన్స్ అనేది ట్యాప్ అయింది. అది 15 minutesలో చూస్తే మీకు ఏం అనిపిస్తుంది, సో ఇదొక ఆర్డర్ బ్లాక్. సో
ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే ఈ ఆర్డర్ బ్లాక్ ఉందో అది ట్యాప్ అయిన తర్వాత సెల్లింగ్ జరిగింది కదా, సెల్లింగ్ జరిగిన తర్వాత మనకి ఇక్కడ ఏం జరిగిందంటే మళ్ళీ రీబ్యాలెన్స్ అవుతుంది. సో రీబ్యాలెన్స్ అయ్యింది ఎక్కడి వరకు, ఈ లెగ్లో ఏదైతే పడిన లెగ్ ఉందో మనకి 8 o'clock తర్వాత 8 o'clock ఎగ్జాక్ట్గా ఈ స్వింగ్ వచ్చింది 8 o'clockకి. సో ఆ లెగ్లో ఓటీ లెవెల్ దగ్గరికి రీబ్యాలెన్స్ అయింది. సో ఇక్కడ వాల్యూమ్ బ్యాలెన్స్ ఉందన్నమాట లోయర్ టైం ఫ్రేమ్లో. అదే ఇప్పుడు మీకు ఎన్క్యూలో చూపించాను కదా గ్యాప్ అనేది. సో ఆ గ్యాప్ అనమాట, ఆ గ్యాప్లో మనకి విక్స్ ఉంటే దాన్ని వాల్యూమ్ బ్యాలెన్స్ అంటాం. సో విక్స్ కూడా లేకపోతే అది వ్యాక్యూమ్ గ్యాప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్లో మనం ట్రేడ్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఈ ట్రేడ్ అనేది నేను లోయర్ టైం ఫ్రేమ్లో చూశాను. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఈ ఓటీఎస్ఎల్ పెట్టుకున్నాం. సో ఇందులో ఒక 1:3 బుక్ చేసాం అనమాట. సో ఈ ట్రేడ్స్ అనేవి మన డిస్కార్డ్ ఛానల్ అయితే ఇస్తాము. సో మీరు కింద పిన్నెడ్ కామెంట్లో మన డిస్కార్డ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో డిస్కార్డ్ అయితే జాయిన్ అవ్వండి, ఫ్రీ డిస్కార్డ్ ఉంటుంది. సో ఫ్రీ డిస్కార్డ్లో మీకు ఇక్కడ చూడొచ్చు, ఇది గోల్డ్ ఎంట్రీ అండ్ దెన్ ఇది ఎన్క్యూ ఎంట్రీ అనమాట. సో ఇందులో చూస్తే ఇది 1:2.5 ఉంటాయి. సో అంతే. సో ఈరోజు చేసిన ట్రేడ్స్ అయితే ఇవి గైస్. సో ఇంకొకటి ఏంటంటే చాలామందికి ట్రేడోవేట్ నుంచి ట్రేడింగ్ వ్యూకి ఎలా లింక్ చేసుకోవాలి, ఎలా ట్రేడ్ చేయాలో తెలియట్లేదు ఫ్యూచర్ చేసే వాళ్ళకి. సో వాళ్ళ కోసం ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, మీకు అకౌంట్ వచ్చిన తర్వాత మనకి ట్రేడోవేట్లో ఇస్తారు కదా, ట్రేడోవేట్లో లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత రిస్క్ సెట్టింగ్స్ అని ఉంటుంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం పెర్ డే రిస్క్ అనేది ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ యాడ్ ఆన్స్ అని ఉంది కదా, సో యాడ్ ఆన్స్లో ఇక్కడ ట్రేడింగ్ వ్యూ ఉంది కదా, అది ఫస్ట్ టైం మీరు ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. సో ఇలా, సో నేను అన్నీ ఏదైతే ఫ్రీగా ఉన్నాయో అవన్నీ యాక్టివేట్ చేశాను. సో ఇక్కడ యాక్టివేట్ అని వస్తుంది, ఫ్రీగానే ఉంటుంది ట్రేడింగ్ వ్యూ, ఫ్రీ అని ఉంది కదా ప్రైస్. సో దీన్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత మనకి ట్రేడింగ్ వ్యూలో ట్రేడ్ చేయడానికి ఉంటుంది. సో అక్కడ యాక్టివేట్ చేసిన తర్వాత ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసి ఇది ట్రేడోవేట్ అని ఉంది కదా, ట్రేడోవేట్ దగ్గరికి వెళ్ళి మీ క్రెడెన్షియల్స్ ఇవ్వండి. క్రెడెన్షియల్స్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ట్రేడ్ అనే ఆప్షన్ కనిపిస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఏముంది, బై అని ఉంది, ఇక్కడ సెల్ అని ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బై చేద్దాం అనుకుంటే ఎస్ఎల్ అని ఉంది కదా, ఎస్ఎల్ కింద డ్రాగ్ చేస్తే మనకు చూపిస్తుంది. కానీ ఇక్కడ క్వాంటిటీ ఎంత ఉంది, యూనిట్స్ 200 ఉంది కాబట్టి అక్కడ మనకు 400 అలా చూపిస్తుంది. మనం చేసేది మైక్రోస్, ఎంఎన్క్యూ అని ఉంది కదా, ఇది చూసుకోండి మైక్రో అయి ఉండాలి, మినీ కాదు. మినీ అంటే ఎక్కువ రిస్క్ పడిపోద్ది మనకి, మైక్రోస్ మాత్రమే చేయాలి 50K అకౌంట్ చేసే వాళ్ళందరికీ. ఓకేనా. సో 1 పెట్టుకుంటే మనకి ఏం చూపిస్తుంది, ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓన్లీ 20 చూపిస్తుంది, అంటే 10 పాయింట్స్ అనమాట. సో పాయింట్కి $2 ఉంటుంది, 10 పాయింట్స్కి $20 అనమాట రిస్క్. టీపీ కూడా చూడండి, ఇలా మీకు క్లియర్గా రిస్క్ రివార్డ్ కనిపించేస్తుంది అనమాట ముందుగానే. ఇవి లిమిట్ ఆర్డర్స్, కానీ నేను లిమిట్ ఆర్డర్స్ యూస్ చేయను అనమాట. సో ఇవి అసలు నేను యూస్ చేయను. సో బిగినర్స్కి రిస్క్ ఎలా పడుతుందని తెలియడానికి ఇది చెప్తున్నాను అనమాట. సో నేను యూస్ చేసేది ఇవి బై అండ్ సెల్ ఉంది కదా, ఇవి మార్కెట్ ఆర్డర్స్. సో అవి ఎలా యాడ్ చేసుకోవాలంటే, సో మీరు రైట్ క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి ట్రేడింగ్ వ్యూలో ఇక్కడ ట్రేడింగ్ అని ఉంటుంది, అందులో బై సెల్ బటన్స్, ఇన్స్టెంట్, 1 క్లిక్ ట్రేడింగ్ అనేవి రెండు మనం ఇన్స్టెంట్ ప్లేస్ అని ఉంది. 1 క్లిక్ ట్రేడింగ్, బై సెల్. సో ఎగ్జిక్యూషన్ పెడితే మనం చేసిన ఎంట్రీస్ అనేది కనిపిస్తాయి అనమాట. సో ఇవన్నీ ఎనేబుల్ చేసుకోండి రెండు. సో ఆ రెండు ఎనేబుల్ చేసుకుంటే మీకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ లాట్ సైజ్ మనం మార్చుకోవచ్చు అనమాట. సో ఇమ్మీడియట్గా మీరు ఇక్కడ బై చేయాలనుకుంటున్నారు, క్లిక్ చేస్తే బై అయిపోతుంది అనమాట 1 లాట్ అనేది, మైక్రో లాట్. సో ఎగ్జిట్ కూడా అలాగే చేయొచ్చు, లేకపోతే ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ బై చేసామనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి మార్కెట్ ఎంట్రీ. సో వెంటనే కింద ఏం చేస్తాం మనం, ఇక్కడ నేను బై చేశాను కదా, కింద సెల్ స్టాప్ పెట్టాలిగా, ఇక్కడ సెల్ స్టాప్ అనమాట. ఇది మీకు చేయగా అలౌట్ అవుతుంది. సో కింద స్టాప్ పెడతాం, ఇక్కడ మార్కెట్ బై చేస్తాం. సో ఆన్ ది మార్కెట్లో. సో అలా జరుగుతుంది. సో ఇన్స్టెంట్ ఆర్డర్స్ నేను ఎక్కువ యూస్ చేస్తాను, లిమిట్ ఆర్డర్స్ యూస్ చేయను. సో స్టార్టింగ్లో ఎవరికైతే రిస్క్ అర్థం కాదో, ఎన్ని లాట్స్కి ఎంత రిస్క్ పడుతుందో వాళ్ళు ఖచ్చితంగా లిమిట్ ఆర్డర్స్ యూస్ చేయండి. ఓకే. సో ఇది వీడియో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.